దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆరాధన మినిస్ట్రీస్ వారి తెలుగు పోడ్కాస్ట్ గ్రేస్ ఆఫ్ లైఫ్ తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికి కూడా మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరొక అంశంతో మీ ముందు రావడానికి ప్రభు నాకు కృప చూపించారు. అదేమనగా అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక స్త్రీని గురించి మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. 16వ అధ్యాయం 14వ వచనంలో, అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ ఉండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ముకొను తూతైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరచెను గనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యమించును. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసం గలదానని మీరు యోచించితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతం చేసినని పౌలు భక్తుడు చెబుతున్నట్లుగా చూస్తూ ఉంటాం దేవుని బిడ్డలారా. తూతైర పట్టణస్థురాలు. మనం గమనించినట్లయితే ఈ తూతైర పట్టణం మనకి ఎక్కడ కనపడుతుందంటే ఈ పట్టణం ప్రకటన గ్రంథంలో కనపడుతుంది దేవుని బిడ్డలారా. ప్రకటన గ్రంథంలో రెండో అధ్యాయం 18వ వచనంలో మనం తూతైర పట్టణాన్ని చూడగలం. తూతైర పట్టణంలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. అక్కడ ఒక సంఘం ఉంది. ఆ సంఘ దూతకి దేవుడు ఇలా రాస్తా ఉన్నాడు. అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను కలిగి గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదట క్రియల కన్నా కడపటి క్రియలు మరి ఎక్కువైనవనే ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబేలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వం చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులను బోధించు వారిని మోసపుచ్చుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చుతును గాని అది తన జారత్వము విడిచి మారు మనసు పొందనలదు. ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరంద్రియములను హృదయములను పరీక్షించు వాడును నేనే అనే సంగములను తెలుసుకును. మరియు మీలో ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. అయితే తూతైరలో కడమవారైన మీతో అనగా ఈ బోధన అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరగమని చెప్పుకొని వారందరితో నేను చెప్పుదేమనగా, మీ పైన మరి ఏ భారము పెట్టును. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకునడి. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతవరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుపదండంతో వారి నీళ్లను వారు కుమ్మరవాణి పాత్ర వలె పగలగొట్టబడదురు. మరియు అతనికి వేకువ చుక్కనిచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అనేటువంటి మాటలను మనం చూస్తాం దేవుని బిడ్డలారా. తూతైర పట్టణం. ఈ తూతైర పట్టణాన్ని మనం గమనించినట్లయితే ఈ పట్టణంలో అపరంజి అంటే శుద్ధ సువర్ణం, శుద్ధ ఇత్తడి, మంచి మెటల్స్ కలిగి ఉన్నటువంటి ఈ యొక్క పట్టణం అనమాట. పర్గాము నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఈ తూతైర పట్టణం ఉంటుంది. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి పట్టణం, హిస్టారికల్ సిటీ దేవుని బిడ్డలారా. ఇక్కడ దొరికేవి ఏంటంటే ఫ్యాబ్రిక్ అంటే వస్త్ర వ్యాపారం చాలా ఎక్కువగా ఉండేటువంటి ప్లేస్. అలాగే రంగుల వ్యాపారం కూడా ఇక్కడ బాగా జరుగుతూ ఉంది. మనం చూసుకున్నాం కదా, లూది అనేటువంటి స్త్రీ తూతైర పట్టణస్థురాలని ఊదా రంగు పొడి అమ్ముకునేదని. అంటే అక్కడ మంచి వ్యాపారం, వస్త్ర వ్యాపారం బాగా జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్లేస్ ఈ యొక్క తూతైర పట్టణం దేవుని బిడ్డలారా. అయితే ఈ తూతైర పట్టణంని ఎవరి ద్వారా స్థాపించారని మనం గమనిస్తే లిడియన్స్ అనేటువంటి వారి ద్వారా ఈ పట్టణం స్థాపించబడినట్లు, దీనిని గ్రీక్ రోమన్లు ఆక్రమించుకున్నట్లు మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం జరుగుతుంది. తూతైర పట్టణంలో ఏం జరిగిద్దంటే, అపోలో అనే దేవునికి దేవాలయం కట్టి ఆరాధన చేసేవాళ్ళు ఇక్కడ ప్రజలు. ఇక్కడ ప్రజలు 3 రకాల పనులు ఈ దేవాలయంలో జరుగుతూ ఉండేవి దేవుని బిడ్డలారా. అవేంటంటే ఇష్టానుసారంగా తినటం, త్రాగటం, వ్యభిచరించడం. ఈ 3 రకాల పనులను కూడా వీళ్ళు చేయడానికి ఇష్టపడేవాళ్ళంట. అంటే టెంపుల్ ప్రాస్టిక్యూషన్ అంటే టెంపుల్లోనే వ్యభిచారం చేయగలిగేటువంటి పరిస్థితి. అందువల్ల ఈ తూతైర పట్టణం ప్రజలను బాగా ఆకర్షించేదని చరిత్ర చెప్తా ఉంది దేవుని బిడ్డలారా. అయితే ఈ పట్టణంలో చాలా చక్కటి విషయాలను దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ అంటాడు ప్రకటన గ్రంథంలో. ఈ పట్టణంలో ఉన్న దేవుని బిడ్డలు ఎలాంటి వారంటే, క్రియలు కలిగిన వారు, ప్రేమ కలిగిన వారు, విశ్వాసం కలిగిన వారు, పరిచర్య కలిగిన వారు, రెండోది సహనం కలిగిన వారు. 5 రకాల లక్షణాలు ఈ తూతైర పట్టణంలో ఉన్నటువంటి దేవుని బిడ్డల జీవితాల్లో ఉంటా ఉన్నాయి దేవుని బిడ్డల.
అయితే ఈ తూతైర పట్టణంలో ఇన్ని ఉన్న ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే అందరికీ మొదటి క్రియలు బాగుండే, కడపటి క్రియలు బాగోవు. కానీ ఈ పట్టణానికి ఉన్న ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే వీళ్ళకి మొదటి క్రియల కన్నా కూడా కడపటి క్రియలు మరి ఎక్కువగా ఉన్నాయని ప్రభువారు గుర్తించారంట. మరి ఆ పట్టణం గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నారు. అయితే ఒక్క లోపాన్ని, ఒక్క గద్దింపుని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అదేంటంటే యెజెబెలు అనేటువంటి ప్రవక్తని, నేనే ప్రవక్తని అని చెప్పుకునేటువంటి స్త్రీని ఈ యొక్క తుతైర పట్టణంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలు ఉండనిచ్చారు అని దేవుడు మాట్లాడుతా ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఈ తూతైరు పట్టణంలో ఉన్నటువంటి బిడ్డలు ఏం చేశారంటే ఆ యొక్క యెజెబెల్ అనే స్త్రీని ఉండనిచ్చారు. ఈ యెజెబెల్ అనే స్త్రీ అపోలో దేవాలయంలో ఉండి యేసయ్యని అంగీకరించిన వారిని కూడా పక్కదారి పట్టించేటువంటి ఒక భయంకరమైనటువంటి స్పిరిట్ ఈ స్త్రీలో ఉందంట. ఈ స్త్రీకి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే ఈ ఈ యొక్క స్త్రీ సమయాన్ని దుర్వినియోగపరుచుకునేటట్లుగా మరి చేస్తదంట. ఒక భయంకరమైనటువంటి ఒక వ్యభిచారపు స్పిరిట్ కలిగినటువంటి ఒక భయంకరమైనటువంటి స్త్రీ. అలాగే బయలు ప్రవక్తల విషయంలో కూడా చూసాం కదా! మనకి ఏలియా దగ్గర మనం కర్మెలు పర్వతం దగ్గర 4000 మంది బయలు ప్రవక్తలు. అట్లాంటి ఆ యొక్క సిట్యుయేషన్‌లో అహాబు, యెజెబెల్ అక్కడ కూడా ఈ స్త్రీ కనపడతా ఉంటది దేవుని బిడ్డలారా. అలాగే నాబోతు ద్రాక్ష తోట విషయంలో కూడా మరి నాబోతుని చంపిద్ది. మరి చంపించిద్ది భర్త చేత. అంటే ఎలాంటి స్త్రీ అని ఈ స్త్రీని గురించి నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నానంటే, పాపం చేయడానికి భయపడని స్త్రీ, రెండోది పాపం చేయడానికి తెగించినటువంటి స్త్రీగా ఈ స్త్రీ ఉంటా ఉంది దేవుని బిడ్డలారా. అంటే నేనేం చెప్తా ఉన్నానంటే, ఒక వ్యక్తి పాపం చేయడానికి తెగించాడంటే, పాపం చేస్తున్నప్పుడు భయపడట్లేదంటే, ఆ పాపం చేసే వ్యక్తి స్టెప్ బై స్టెప్ సాతానికి ఆకర్షింపబడిన వ్యక్తి అని నేను నేను జ్ఞాపకం చేస్తా ఉన్నా. పాపంలోకి నేను స్టెప్ బై స్టెప్ సాతాను తీసుకువెళ్తాడని ఈ యొక్క ఈ ప్రోగ్రామ్ ద్వారా తెలియజేయడానికి నేను ఇష్టపడతా ఉన్నా. కాబట్టి మనం ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఇక్కడ తుతేరు సగుల విలువలు గాని, మరి వ్యభిచారం గాని ఎంత భయంకరమో విలువలు ఉండవు దేవుని బిడ్డలారా. ఆ! అసలు హృదయంలో ఉన్న పాపపు విగ్రహాలు చాలా భయంకరంగా వీళ్ళ జీవితాల్లో ఉంటా ఉండే. ఈరోజు హృదయంలో పాపపు విగ్రహాలు ఉన్నాయా? ఏదన్నా ఒక స్త్రీని నీ హృదయంలో ఉన్న ఆరాధికురాలన్నట్లుగా నువ్వు పెట్టేసుకున్నావా? ఆమె లేకుండా ఉండలేకపోతా ఉన్నావా? ఆమె లేకపోతే నీకు రోజు గడవట్లేదా? పిచ్చెక్కుతున్న పరిస్థితిగా ఉందా? యెజెబెల్ స్పిరిట్. యెజెబెల్ యొక్క ఆత్మ. జాగ్రత్తగా మనం ఈ విషయాల గురించి ఆలోచన చేయాల్సిన వారమై ఉన్నాం దేవుడు. మరి ఎంత భయంకరమైనటువంటి ఈ పట్టణంలో దేవుని బిడ్డలు చాలా వరకు బాగున్నారంట గాని, యెజెబెల్ అనేటువంటి స్త్రీని ఈ పట్టణపు ప్రజలు ఉండనిస్తున్నారని దేవుని వాక్యం మనతో మాట్లాడుతా ఉంది దేవుని బిడ్డలారా. మరి ఈ యెజెబెల్ అనే స్త్రీ ఉండడాన్ని బట్టి దేవుడు ఏం మాట్లాడుతా ఉన్నాడంటే, ఈ యెజెబెలు అనేటువంటి స్త్రీ ఉందనుకోండి, అప్పుడంట దేవుడంట వాళ్ళకి ఏం చేస్తా ఉన్నాడు? మారు మనసు పొందితేనే కానీ వారిని నేను చేర్చుకోను. లేకపోతే వారిని, వారి బిడ్డలకు కూడా నేను ఇబ్బంది పెడతాను. నేను పరీక్షిస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. అలాగే ఇంకేమంటున్నాడు 24లో బోధన అంగీకరింపగా సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరగమని చెప్పుకుని వారందరితో నేను చెప్పినదేమనగా మీ పైన మరి ఏ భారమును పెట్టను. సాతాను సంబంధమైన ఆలోచనలు గాని, పాపక్రియలు గాని, పాపం గాని నాకేది లేదండి. నేను రక్షింపబడిన నాటి నుండి నేను దేవునితో నాతో దేవుడు ఐక్యమైపోయి దేవుని కొరకు నా సమయాన్ని, దేవుని కొరకు నా డబ్బును, దేవుని కొరకు నా శరీరమును మొత్తాన్ని ఖర్చు చేశానండి అని నువ్వు చెప్పగలిగితే నీ మీద దేవుడు మాట్లాడుతున్న వాగ్దానం ఇంక మరి ఏ భారము కూడా దేవుడు నీకు పెట్టడంట. ఒకవేళ అయి చేయకుండా నువ్వు టైం గనక వేస్ట్ చేసుకున్నట్లయితే నిన్ను భయంకరంగా ఇబ్బంది పడతాను. నీ క్రియల చొప్పున నీకు ప్రతిఫలం ఇస్తానని దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ఇంకేమంటున్నాడంటే నీకు జనుల మీద అధికారం ఇస్తాడంట దేవుని బట్టి. శ్రమ అనే భారం ఏది పెట్టడంట. రెండోది జనుల మీద ఏమిస్తాడు? అధికారాన్ని ఇస్తాడు. వారేం చేస్తారంటే ఇనుప దండముతో ప్రజలను ఇంకేమంటున్నాడు? వేకువ చుక్కనిస్తానంటున్నాడు. వేకువ చుక్క అంటే ఎవరో తెలుసా? యేసయ్యకు సాదృశ్యం దేవుని బిడ్డలారా. ఈ వేకువ చుక్కను నీకిచ్చి, ఆ వేకువ చుక్కలో ఉన్న ఇనుప దండమును నీకిచ్చి, ఈ యొక్క ప్రజలను ఏలేటువంటి అవకాశాన్ని నేను నీకు కల్పిస్తాను. నువ్వు ఆ యొక్క యెజెబెల్ అనే స్త్రీని నీలో నుండి దూరపరుచుకో. నేను చెప్తున్నాను గదా! నువ్వు ఒకవేళ తుతైర పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి సాదృశ్యంగా ఉంటే, నీ ప్రేమ బావుందంట, నీ క్రియలు బావున్నాయంట, నీ విశ్వాసం బావుందంట, నీ పరిచర్య బావుందంట, నీ సహనం బావుందంట, నీ మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు బావున్నాయంట. 6 లక్షణాలు బావున్నాయంట.
ఏడో లక్షణం ఏంటి? యెజెబెల్ అనేటువంటి ఒక స్త్రీని, ఆ యొక్క ఆత్మను, ఆ యొక్క వ్యభిచారపు ఆత్మను, త్రాగుబోతు ఆత్మను, తినే ఆత్మను నీ జీవితంలో ఉంచడాన్ని బట్టి నువ్వు ఎంతగానో నష్టపోతావు. కాబట్టి దాన్ని తీసేసుకున్నట్లయితే నేను నీకు ఇనుప దండమునిస్తాను. నువ్వు వేకూచుకును. యేసు ప్రభువారి దగ్గర యేసు ప్రభువారు నీతో ఉంటారు. మరి నీకు వేకూచుకను నేనిస్తాను. కుండను పగలగొట్టినట్టుగా ఇనుప దండములతో పాపం చేసే ప్రజలను పడగొట్టేటువంటి అవకాశాన్ని నీకు నేను కల్పిస్తాను అని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. హెచ్చరిస్తా ఉన్నాడు. ఈరోజు పాపం చేయడానికి భయం లేని స్త్రీగా, పురుషునిగా నువ్వు ఉంటా ఉన్నావా? యెజెబెల్ స్త్రీలాగా. యెజెబెల్ ఎంత భయంకరమైన స్త్రీ అంటే దేవుని ప్రవక్తల్ని ఇబ్బంది పెట్టిన స్త్రీ. నాబోతు ద్రాక్ష తోటను ఆక్రమించుకుని నాబోతుని ఇబ్బంది పెట్టిన స్త్రీ. మరి అనేకమైన దైవ బిడ్డల్ని వ్యభిచారంలోకి మరి తీసుకొచ్చినటువంటి భయంకరమైనటువంటి మరి స్త్రీ. ఈరోజు నువ్వు ఏ స్త్రీగా ఉన్నావు? యవ్వనస్తుల్ని పాపంలో ముంచుతున్నావా? యవ్వనస్తులతో పాపాన్ని ఆకర్షింపజేసేటట్లుగా నీ ప్రవర్తన ఉందా? దేవుడు నిన్ను కొడతాడు జాగ్రత్త అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఆ యొక్క స్పిరిట్ ఉండొద్దు. దేవుని మందిరాల్లోనే ఉంటూ, దేవుని బిడ్డలుగా చెప్పుకుంటూ, అదే ప్లేసుల్లో పాపం చేస్తూ, మరి దొరకకుండా మరి ఉంటున్నారా? ఒక్క సమయం వచ్చిద్ది దేవుని బిడ్డలారా. దేవుడు మనల్ని ఫోన్‌లో ఇదేంటి టీవీలో ఏసినట్లుగా బొమ్మ మనకు చూపిస్తాడు. కాబట్టి దేవుని సమయం వచ్చే వరకు కూడా వెయిట్ చేయకుండా చాలా జాగ్రత్తగా మన క్రియల్ని ఇట్లాంటి భయంకరమైనటువంటి పట్టణంలో ఉన్నటువంటి మరి లూదియా అనేటువంటి స్త్రీ పౌలు గారి వాక్యం లూదియా అనే స్త్రీ యొక్క హృదయాన్ని తెరిచిందని, మరి ఆ యొక్క స్త్రీ దేవుని నమ్ముకుని తన ఇంటి వారితో కూడా రక్షింపబడిందని పౌలు భక్తుడు మరి అపోస్తుల కార్యాల గ్రంథంలో రాయబడి ఉంది దేవుని బిడ్డలారా. అంత మాత్రమే కాదు, దైవజనుల్ని తన ఇంటికి చేర్చుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి స్త్రీ. అద్భుతమైనటువంటి స్త్రీ. మరి ఈరోజు పాపం నీ చుట్టుపక్కల యెజెబెల్ ఆత్మ పనిచేస్తున్న, నీ చుట్టుపక్కల భయంకరమైన పరిస్థితులున్నా లూదియాలాగా నువ్వు ఉండగలుగుతున్నావా? వాక్యం చెప్పబడుతున్నప్పుడు భక్తులు, అభిషేక్తులు నీ ప్రాంతానికి నీ దగ్గరకు వస్తున్నప్పుడు నీ హృదయం తెరవగలుగుతున్నావా? ఆశ్చర్యమైన కార్యములు, బలమైన కార్యాలు దేవుని కొరకు చేయగలిగినటువంటి లూదియా లాంటి ఆత్మ, అభిషేకం, కృప నీకున్నదా అని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. తన హృదయం తీర్చుకుంది. మారు మనసు రక్షణ పొందింది. తన కుటుంబం గూడా మారు మనసు రక్షణ పొందేటట్లుగా లూదియా చేసుకుంది. ఎట్ ద సేమ్ టైమ్ అంత మాత్రమే కాదు, దైవజనులకు ఆతిథ్యం ఇవ్వటానికి, దైవజనుల్ని తన గృహంలో ఉంచుకోవడానికి ఇష్టపడతా ఉంది దేవుని బిడ్డ. ఎందుకంటే తనలో పాపం లేదు. దేవుడు తన హృదయాన్ని కడిగాడు, తెరిచాడు. ఈరోజు ఎంతమంది దైవజనుల పాదధూళి నీ గ్రామమందు, నీ కుటుంబమందు, నీ బిడ్డల జీవితాల్లో దులపబడతా ఉంది దేవుని బిడ్డల. అదంతా ఒకరోజు సాక్ష్యంగా లెగవబోతా ఉందని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి తూతైర పట్టణస్థురాలైన లూదియా హృదయం తెరవబడింది. తూతైర పట్టణంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలు 6 లక్షణాలు బాగున్నాయి. 7వ లక్షణం బాగోలేదని దేవుడు గద్దించాడు. దాన్ని జయిస్తే ఉండేటువంటి కృపను గురించి దేవుడు మాట్లాడాడు. జయించకపోతే ఉండేటువంటి పనిష్మెంట్‌ని గురించి దేవుడు మాట్లాడాడు. అట్లాగే ఆ ప్రాంతం నుండి మరి ఆ ఓదాపొడి అమ్ముకునేటువంటి ఆ యొక్క స్త్రీ, ఆ వస్త్ర వ్యాపారంలో ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీ యొక్క లక్షణాలు కూడా దేవుడు మనకి ఈరోజు జ్ఞాపకం చేశాడు. మరి దేవుని బిడ్డలారా, మరి చాలా జాగ్రత్తగా ఆశ్చర్యమైనటువంటి కార్యాలు దేవుడు మన జీవితంలో చేయడు. కాబట్టి వ్యభిచారం అనే పాపం, త్రాగుడు అనే పాపం, తిండిబోత్తనం అనే పాపం, ఇవన్నీ కూడా మరి ఎంతో మనల్ని దేవునికి దూరం చేస్తాయని మరి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అయన్నీ ఉన్నప్పటికి కూడా, ప్రజల్ని ఆకర్షించే స్త్రీలు ఉన్నప్పుడు కూడా, పాపానికి ప్రేరేపించే స్త్రీలు ఉన్నప్పుడు కూడా, అలాంటి స్త్రీ కాకుండా లూదియా తన హృదయాన్ని తెరిచి దేవుని బిడ్డల్ని ఎంతగానో ఆశ్చర్యకరంగా మరి దేవుని బిడ్డలని దైవ సేవకులను చేర్చుకుందన్న విషయాన్ని దేవుడు నీలో పాపం పెట్టుకుని దైవజనులకి నువ్వు ఎంత ఆతిథ్యం ఇచ్చినా నీకు ఉపయోగం ఉండదు. దాన్ని మార్చుకోమని దేవుడు మరొకసారి ఈ ప్రోగ్రాం ద్వారా హెచ్చరిక చేస్తా ఉన్నాడు. అన్ని విషయాల్లో ప్రభు కృప తోడై ఉండి మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ దేవుని బిడ్డలారా.